హౌసింగ్ లో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం కట్టేదానికి 2,50,000 రూపీస్. అర్బన్ రూరల్ లో అర్బన్ ఏరియాలో ఉండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ లో 2 lakhs, మనం ఇచ్చినటువంటి రిమోట్ ఏరియాలో ఉండే 2 lakhs. ఇవన్నీ కూడా 9,11,000 9 లక్షల ఇండ్లు మనం కట్టాలి. 9,11,000 కట్టాలి. 9,11,000 అది కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అది 180 చేసేశారు. అది కూడా దుర్మార్గమైన కార్యక్రమం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు తప్ప వీళ్ళు అవన్నీ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. మనం వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు ఇప్పుడంతా కూడా స్టాండర్డైజ్ చేసేశారు. ఆ స్టాండర్డైజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన 1,50,000 ఒక 30,000 స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు. 1,80,000 అర్బన్ లో వచ్చినటువంటి అర్బన్ ఏరియాలో ఉండే రూరల్ ఏరియాలో 1,50,000, 18,000 నరేగా, ఎస్బీఎం 12,000, 1,80,000. మొత్తం గ్రామీణ ప్రాంతానికి ఇచ్చింది 72,000, 78,000, 18,000, 12,000, 1,80,000 చేశారు. మొత్తం కలిసి యూనిఫామ్ గా 2,50,000 నుంచి అటు వన్ స్టేజ్ 75,000, 50,000 కలుపుకుంటే 3 లక్షలు కూడా ఇచ్చాం. అవన్నీ కూడా బాగా తగ్గించేసే పరిస్థితికి వచ్చారు. దిస్ వన్ అబ్జర్వేషన్. వీళ్లు కాకుండా ఇప్పుడు మనం చూస్తే నాట్ స్టార్టెడ్ ఒకటి 5,74,000 మంది. మీరు పర్సూ చేయగలిగితే వాళ్ళు కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకుంటే వీళ్ళు కోఆపరేట్ ఇద్దాం ఈ స్కీమ్ కింద. లేకపోతే దే మే మిస్. వన్స్ వాళ్ళ పేర్లన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్లిన తర్వాత రేపటి నుంచి ఫండింగ్ ఇవ్వకపోవచ్చు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫ్యూచర్. ఆ ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది వాళ్ళు కన్విన్స్ చేసి ఎవరైతే పేర్లున్నాయో వాళ్ళందరూ కట్టుకోగలిగితే ఇది మీకు చివరి అవకాశం అవుతుంది, రేపు రాకపోవచ్చు అని మీరు కన్విన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి చేయండి. ఇది చేసిన తర్వాత రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎన్యూమరేట్ చేయండి. 100% వీ వాంట్ టు కవర్ విత్ న్యూ స్కీమ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 crore హౌసెస్ శాంక్షన్ చేశారు. అది 4,30,000 వస్తుంది. ఇది 2,50,000. ఫర్దర్ న్యూ హౌస్ అని 4,30,000 వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఇప్పటి నుంచి మీరు మోటివేట్ చేసి అది కూడా మనం టేకప్ చేద్దాం.